రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మనం ఈరోజు క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాము. సో ఈ క్రీస్తు పుట్టుకను గురించి మనము రెండు విషయాలు తెలుసుకోబోతున్నాము. మనము తెల్లవారుజామున నిర్వహించుకున్నటువంటి ప్రార్థనలో మనము కొన్ని విషయాలను తెలుసుకున్నాము. కొంతమంది స్త్రీలు యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలో ఉన్నారు అని. ఇప్పుడు యెషయా గ్రంథంలో కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి అని చెప్పి కొన్ని వచనాలు ఉన్నాయి. అవి నిజంగానే క్రీస్తు పుట్టుకకు అనుసంధానమైనవా, అవి ఏంటో కూడా ఒకసారి గమనిద్దాము. మరి నిన్న చెప్పినట్లుగా దానిని మనము లాస్ట్లో ఒకసారి కన్క్లూజన్లో చూద్దాము. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. 7:14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపించును, ఆలకించుడి. కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. చాలు. ఎవరు పుట్టబోయేది? ఒక కన్యక గర్భవతి అవ్వబోతుంది. ఆ కన్యక గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కంటది. ఆ కుమారుని పేరు ఇమ్మానుయేలు. ఇదే మీకు ఆనవాలు అన్నట్లుగా ఆ యొక్క వచనం ఉంది. అయితే ఈ పుట్టబోయేటువంటి బిడ్డ ఎవరు? ఈ వచనం చదవగానే మనకు ఎవరు గుర్తొస్తారు? యేసుక్రీస్తు ప్రభువారు గుర్తొస్తారు. కానీ అయితే యేసుక్రీస్తు ప్రభువారు కాదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా కన్యక గర్భవతి అయి కన్యక గర్భంలో నుండి వచ్చారు. మరి ఈ బిడ్డ ఎవరు? కన్యక గర్భంలో నుండి వచ్చిన బిడ్డ ఇంకొక బిడ్డ ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందే ఒక బిడ్డ చరిత్రను సృష్టించి కన్యక గర్భం నుండి రావటం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు చదివినప్పుడు ఇదే యేసుక్రీస్తు ప్రభువారు అని అనుకుంటాం. మరి ఇదే తర్వాత అధ్యాయంలో కూడా ఉంటుంది. ఇంకొక కుమారుడు కనిపిస్తాడు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేరు షలాల్ హష్ బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను ఎబెరక్యాయు కుమారుడైన జకర్యాను సాక్షులనుగా పెట్టెదనని నాతో చెప్పగా, నేను ప్రవక్త యొద్దకు పోతిని. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి మహేరు షలాల్ హష్ బజో అను పేరు పెట్టెను. ఇక్కడ ఒక కుమారుడు కనిపిస్తున్నాడు. ఒక ప్రవక్తి గర్భం దాల్చి కుమారుని కనింది. తర్వాత ఇంకో కుమారుని చూద్దాం. 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. సో మనము క్రిస్మస్ అని రాగానే క్యారల్స్లో మనము ఎక్కువగా వాడేటువంటి వచనం అయితే ఇది మీకా గ్రంథంలోను, ముందు యెషయా గ్రంథంలో చదివింది ఇదే మీకు ఆనవాలు. అయితే ఈ ముగ్గురు కుమారుల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ ముగ్గురు కుమారులు ఎవరు? ఎందుకు ఒక కన్య ద్వారా ఇంకొక కుమారుడు పుట్టడం జరిగింది? ఆయనలో ఉన్నటువంటి మర్మం ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ మనం చదివినటువంటి 7వ అధ్యాయము
మొదటి వచనంలో కనిపించినటువంటి, అంటే మనకు 14వ వచనంలో కనిపించాడు. మొదటి వచనం నుండి చూస్తే ఇక్కడ ఒక చరిత్ర కనిపిస్తుంది, ఇక్కడ ఒక భయంకరమైనటువంటి యుద్ధం కనిపిస్తుంది, రాజు కనిపిస్తాడు. మరి ఏంటి అది అనేటువంటిది నేను చదువుతాను, మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. యూదారాజు అయిన ఉజ్జియా మనవుడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజు అయిన రెజీనును ఇజ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయాను. ఇక్కడ యుద్ధం చేయడానికి యెరూషలేము మీదకి వస్తున్నారు. ఎవరు? సిరియా రాజైన రెజీను, ఇజ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడైన షెకహును. ఎవరెవరు వస్తుంది అని అంటే రెజీను, షెకహును. సిరియా రాజు రెజీను, ఇజ్రాయేలు రాజు షెకహును ఇద్దరు కలిసి దండెత్తి యెరూషలేము మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఈ యెరూషలేములో ఉన్నటువంటి వారెవరు? అసలు ఫస్ట్ నుండి చరిత్ర మనం ఒకసారి గమనిస్తే యాకోబు గారి నుండి ఇజ్రాయేలు జనంగా 12 గోత్రికులు ఉద్భవిస్తారు. ఈ 12 గోత్రికులను దేవుడు ప్రేమించాడు అని చెప్పి బైబిల్ చెప్తూ ఉంది. ఈ 12 గోత్రికుల వారిని ఒకే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు, వాళ్ళల్లోనే వస్తుంది. అలా దావీదు గారు తర్వాత సొలొమోను గారు ఈ విధంగా వస్తూ ఉన్నారు. ఈ సొలొమోను గారు దాకా ఇజ్రాయేలీలందరూ కలిసే ఉన్నారు. సొలొమోను గారు లోకంలో ఉన్నటువంటి పాపమునంతను చూస్తూ ఉంటూ కొంచెం దారి తప్పటం జరిగింది, దేవుణ్ణి మరవటం జరిగింది, పాపము మొత్తాన్ని రుచి చూస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి కుమారుడు రెహబాము వచ్చాడు. రెహబాము రాగానే రెహబాముని ఇజ్రాయేలీలందరూ కూడుకొని, అయ్యా మీ తండ్రి అయినటువంటి సొలొమోను మమ్మలను చాలా హింసించారు, బాధ పెట్టారు, కాబట్టి నువ్వేం చేస్తావు అని అంటే మమ్మలను ఆ బాధ నుండి కొంత నివారణ చెయ్యి, మీ తండ్రిలాగా పరిపాలించకుండా అని అడుగుతారు. ఇక రెహబాము ఏం చేస్తాడు? అప్పటికే యవ్వనంలో ఉన్నాడు కాబట్టి తన తోటి స్నేహితుల మాట విని, లేదు మా నాన్న ఎట్లయితే హింస పెట్టాడో దానికి రెట్టింపు హింస పెడతా అంటాడు. ఇక అందుకు అక్కడి నుండి ఇజ్రాయేలీలు 2 జనాంగా విడిపోయారు. దక్షిణ దేశము, ఉత్తర దేశము, దక్షిణ దేశమును 2 దేశాలుగా విడిపోతారు. అయితే ఒకరు ఇజ్రాయేలీలుగా పిలువబడ్డారు, ఇంకొకరు యూదులుగా పిలువబడ్డారు. యూదులలో 2 గోత్రాలు ఉన్నారు, ఇజ్రాయేలీలో 10 గోత్రాలు ఉన్నారు, మొత్తం 12గా విడిపోయారు. ఈ 2 గోత్రాల వారు అనంటే యూదా బెన్యామీను గోత్రం వారు మాత్రం యెరూషలేములో ఉండేవారు. ఈ మిగతా వారందరూ కొండ దిగేశారు. సో కొండ దిగేసి ఉండేవారు ఇజ్రాయేలీ. అయితే ఈ సిరియా దేశపు రాజు, ఇజ్రాయేలు దేశపు రాజు ఇద్దరు కలిసి కొండ ఎక్కి యెరూషలేము వారితో యుద్ధం చేయాలని ఆలోచన చేశారు. యెరూషలేములో ఎవరున్నారు అని అంటే ఇజ్రాయేలీలు ఉన్నారు, యూదులు ఉన్నారు. అప్పుడు 2వ వచనం, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుతున్నాం. అప్పుడు సిరియనులు ఎఫ్రామీయులను తోడు చేసుకున్నారు. ఇక్కడ ఎఫ్రామీయులు అని అంటే ఇజ్రాయేలీలు అని అర్థం. ఎఫ్రామీయులను తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి జనుల హృదయమును కదిలెను. ఇక్కడ ఇజ్రాయేలీలను తోడు పెట్టుకొని యూదుల మీదకి యుద్ధం చేయటానికి వస్తున్నారని తెలిసిన వెంటనే వారి హృదయాలు గాలికి చెట్లు ఎటు పడితే అట్లు ఊగుతున్నట్లుగా వారి హృదయాలు కలవరపడటం మొదలు పెట్టాయని ఇక్కడ యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంది. తర్వాత అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చాను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షర్యాషూబును చాకిరేవు మార్గమున పోయి కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగ చెప్పుము. ఇక్కడ యెహోషువతో చెప్తున్నాడు ఏమని? నీ కొడుకున్నాడు కదా, నీ కొడుకుని తీసుకొని పలానా ప్రాంతానికి పోతానన్నాడు. అంటే యెషయా గారికి అప్పటికే కొడుకులు ఉన్నారు. తర్వాత
భద్రము సుమి 4వ వచనం, భద్రము సుమి నిమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులు రెమల్యా కుమారుడును అను వారికి కోపాగ్ని జడియకుము, నీ గుండె అవియనీయకుము. సిరియనులు ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడు నీకు కీడు చేయవలనని ఆలోచించుచు మనము యూదా దేశము మీదకి పోయి దాని జనములను భయపెట్టి దాని ప్రాకారమును పడగొట్టి టాబాయేలును వాని కుమారుని దానికి రాజుగా నియమించదము రెండని చెప్పుకొన్నది. అయితే ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలవదు, జరుగదు. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు. 65 సంవత్సరములు కాక మునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. షమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక యుందురు. ఇక్కడ ఎందుకు యెరూషలేము మీదకి వీళ్ళందరూ దండెత్తి వెళ్తున్నారంటే ఎవరిని రాజు చేయడానికి? టబాయేలును అనేటువంటి అతని కుమారుణ్ణి అక్కడ రాజుగా నియమించి అక్కడ సింహాసనంలో కూర్చోబెట్టాలి అని చెప్పి సిరియనులు రాజు వీళ్ళందరూ కలిసి ఒక్కొక్కరు వెళ్తూ ఉంటే దండెత్తుతుంటేనేమో వీళ్ళు ఓడిపోతున్నారు ఆ యొక్క యూదా దేశం మీద. కాబట్టి ఈసారి కలుపుకొని వెళ్తున్నారు. ఎవరిని అనంటే తమ సొంత అన్నాదమ్ములను కలుపుకొని వెళ్తున్నారు. ఎవరు అన్నదమ్ములు అనంటే ఇజ్రాయేలీలు. మిగతా 10 గోత్రాలను కలుపుకొని యూదా ప్రజల మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. అప్పుడు ఈ విషయాన్ని దేవుడు గమనించి ఈ మాట నిలవదు, ఈ మాట జరగదు అని చెప్పి యెహోవా చెప్తూ ఉన్నాడు. యెహోవా ఇంకను ఆహాజుకు ఇలాగ సెలవిచ్చాను, నీ దేవుడైన యెహోవా వలన సూచనను అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు, నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి. ఈ 10, 11, 12 అనేటువంటిది ఒక పెద్ద సబ్జెక్ట్. దాన్ని మనం కొంచెం పక్కన పెట్టి 13వ వచనం నుండి చూద్దాం. 13వ వచనం నుండి చూద్దాం. అతడు ఇలాగ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా. కాబట్టి ప్రభువు కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇక్కడ ఇమ్మానుయేలు అని అంటే దేవుడు తోడు అని అర్థం. కీడును విసర్జించుటను మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగును తేనెను తినెను. ఇక్కడ ఎవరు తింటారు పెరుగు తేనె? ఈ ఇష్మాయేలు అనేటువంటి వ్యక్తి పెరుగు తేనె తింటాడంట. ఎప్పుడు తింటాడు? తెలివి వచ్చినప్పుడు తింటాడంట. యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా అదే ఉందా గ్రంథంలో? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టగానే తెలివి రాగానే పెరుగు తేనె తింటారు అని లేదు. కానీ ఇక్కడ ఏమనుంది? విసర్జించుటను మేలును కోరుకొనుటకు అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనె తినును. కీడును విసర్జించుటకును మేలు కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ 2 రాజుల దేశము పాడు చేయబడును. ఆ 2 రాజుల ప్రదేశము ఎప్పుడు పాడు చేయబడింది? ఆ కుమారుడు పుట్టి ఆ కుమారుడికి తెలివచ్చి అప్పుడు ఆ కుమారుడు ఆ 2 రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క రాజులు ఆ యొక్క సంస్థానము మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్తారు. అయితే ఇక్కడ నేను ఒక చరిత్రను చెప్పాను, కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. దీన్ని కొంచెం క్లుప్తంగా చెప్తాను మళ్ళీ ఇంకొకసారి. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఆయన పరిపాలిస్తూ ఉన్న కాలంలో ఆయన చనిపోయిన తర్వాత ఆయన పరిపాలనలో చాలా పాపాలు చేస్తూ వచ్చాడు. దేవుడు ఆయన్ని విసర్జించేశాడు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అంటే ఆయన తన భార్యలతో కలిసి ఎన్నో బలిపీఠాలు కూడా కట్టాడు. సో ఆ బలిపీఠాలు కట్టినా కానీ దేవుడు కొన్ని హెచ్చరికలు కూడా ఇస్తూ వచ్చాడు ప్రవక్తల ద్వారా. అయినా సరే సమూయేలు గారు వినకుండా దేవుని మాటను త్రోసిపుచ్చారు. సో ఆ విధంగా యెహోవా దేవుడు వారిని తిరస్కరించటం జరిగింది. సో యెహోవా దేవుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారిని పక్కన పెట్టేశాక సొలొమోను గారికి ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చాడు. ఏంటి అనంటే, నువ్వు చూస్తుండగానే నీ జనాన్ని వేరొకరు పరిపాలిస్తారంటే
ఇజ్రాయేలీయుడు కాడు ఆ రాజు, బయట నుండి వచ్చేటువంటి రాజు పరిపాలిస్తాడు. అప్పుడు కోపం వచ్చింది ఆయనకి, ఎవరాళ్ళు పరిపాలించేది ఏంటి అని చెప్తే తర్వాత 10 గోత్రాలను తీసుకొని వెళ్ళిపోయి బయట వాడు పరిపాలిస్తాడు. ఈ 2 గోత్రాలను మాత్రమే జ్ఞాని అయిన సొలొమోను కుమారుడు పరిపాలిస్తాడు. అతనే రెహబాము. అతనికి తెలిసి తెలియక తన స్నేహితులు చెప్పిన మాట విని ఇజ్రాయేలుల మధ్యలో చీలికలు వేస్తాడు. సో ఈ విధంగా అక్కడ నుండి స్టార్ట్ అయింది ఈ చీలిక. సో ఈ 10 మంది గోత్రికులు అంటే ఎక్కువగా ఉన్నటువంటి జనాన్ని ఇజ్రాయేలీలు అంటారు, తక్కువగా అంటే 2 గోత్రాలు కలిగిన వాళ్ళని యూదులు అని అంటారు, యూదా వంశము అని. ఈ యూదులు మాత్రము ఎరుషలేం ఎప్పుడు కొండ మీద ఉంటది, కొండ మీద ఉన్నారు. ఈ 10 మంది ఇజ్రాయేలీలు మాత్రం కొండ దిగి వీరు వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నారు. అయితే ఈ యెరూషలేమును స్వాధీనం చేసుకోవాలని చాలా మంది ప్రయత్నం చేశారు. సిరియనులు, బబులోను రాజులు ఒక్కొక్కరుగా వెళ్ళేవాళ్ళు ఒక్కొక్క దేశానికి. ఒక్కొక్కరుగా వెళ్ళినప్పుడల్లా యెహోవా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, వారు ఓడిపోతున్నారు. సో ఈ విధంగా వీళ్ళు ఆలోచించేసి వీళ్ళందరూ కలిసి వీళ్ళతో పాటు ఇజ్రాయేలీలు కలుపుకున్నారు. సో ఇజ్రాయేలీలకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు, దేవుడు ఎప్పుడు అండగా ఉంటాడు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళనే కలుపుకునేసరికి యూదులకు భయం వేసింది. అయ్యో మా సొంత అన్నదమ్ములతో కలిసి వీళ్ళు యుద్ధానికి వస్తున్నారే అని చెప్పి భయపడ్డారు పైన ఉన్నటువంటి యూదులు. ఇక అప్పుడు పైన ఉన్నటువంటి యూదులు భయపడుతూ దేవుని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు యెహోషువ గారితో దేవుడు మాట్లాడతాడు, ఇదిగో నీ కుమారుడు ఉన్నాడు కదా, నీ కుమారుడిని తీసుకొని వెళ్ళు, నీ కుమారుడికి నేను తోడుగా ఉంటాను, నీ కుమారుడు యుద్ధం చేస్తాడు. సో మనం చదివినట్లుగా కాబట్టి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. అతడు తెలివి వచ్చాక ఏం తింటాడు, తేనె పెరుగు తింటాడు. తెలివి వచ్చాక ఆయన రాజుల మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఆ 2 రాజులు నాశనం అయిపోతారు, వారి దేశాలు కూడా నాశనం అయిపోతాయి అని చెప్పి అదొక సూచన ప్రవచనము దేవుడు ఇచ్చాడు. అయితే ఇది మనము క్రీస్తుకు అనుసంధానం చేస్తాము. ఇంతకీ ఆ కుమారుడు ఎవరు మనం పైన చదువుకున్నాము, మళ్ళీ ఇంకోసారి చదువుదాము. వచ్చిన యెషయా గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగు సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షయర్యాషూబును. యెషయా గారికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని మొదటి కుమారుడు పేరు షయర్యాషూబు. ఈ షయర్యాషూబే కన్యక గర్భవతి కుమారుని కనింది. కింద ఈ సూచన ఎవరిని బట్టి చూపబడింది అనంటే యెషయా గారి మొదటి కుమారుడు. పైన ఉన్నటువంటి యూదులందరూ భయపడుతూ ఉంటే నీవు భయపడకయ్యా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటే నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నువ్వు భయపడకు. ఇదిగో నీకు ఒక సూచన, ఒక బిడ్డను కన్నబోతున్న తల్లి, తాను ఈ విధంగా పెరగబోతాడు, తర్వాత రాజులను నశింపజేస్తాడు. సో ఈ 7వ అధ్యాయంలో కనిపించేటువంటి కుమారుడు యెషయా గారి మొదటి కుమారుడు. 8వ అధ్యాయంలో ఇంకొక కుమారుడు కనిపిస్తాడు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం నుండి ఇంకొక కుమారుడు ఇక్కడ కనిపిస్తాడు. నేను ప్రవక్తి యొద్దకు పోతిని, ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి మాహేరు షలాల్ హష్ బజ్ అని పేరు పెట్టాను. ఆ బాలుడు నాయన అమ్మ అని అనేక మారులు మునుపు అషూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షమ్రోను దేవుడు సొమ్మును ఎత్తుకొని పోవుదురనెను. సో ఇక్కడ ఈ కుమారుడు ఎవరు అని అంటే ఆల్రెడీ ఒక ప్రవక్తకి పుట్టినటువంటి కుమారుడు అని చెప్తున్నారు. ఇంతకీ ఈ ప్రవక్త ఎవరు అని అంటే యెషయా గారి భార్య. సో ఈ కుమారుడు ఎవరు అని అంటే యెషయా గారి 2వ కుమారుడు. అతని పేరు చూసారు, అంత రద్దుకుందా? అతని పేరు ఏంటి మళ్ళీ చెబుదాం, మహేరు షలాల్ హష్ బజ్. మొదటి కుమారుడి పేరేమో 7వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంది. ఏంటది? షయర్యాషూబు. 2వ కుమారుడి పేరు మహర్ షలాల్ హస్ బజ్ హష్ బజ్. సో యెషయా గారి కుమారులు వీరిద్దరు.
7వ అధ్యాయంలో మొదటి కుమారుడు, 8వ అధ్యాయంలో 2వ కుమారుడు. మరి 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఇంకొక కుమారుడు కనిపిస్తున్నాడు. అతన్ని చూద్దాం. 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. యెహోవా దేవుడు యెషయా గారికి చెప్తున్నాడు, యెషయా, నీ పిల్లలు ఇద్దరు బహు గొప్పగా పుట్టబోతున్నారు. వారు పుట్టి నీ మీదకి వచ్చేటువంటి రాజులను, రాజ్యాలను వారు నాశనం చేస్తారు. అయితే నా కుమారుడు కూడా త్వరలో రాబోతున్నాడు భూలోకానికి. ఇదిగో ఈ విధంగా రాబోతున్నాడు, ఈ విధంగా ఉంటాడు నా కుమారుడు, నా కుమారుడిలో ఉన్న లక్షణాలు ఇవి అని యెహోవా దేవుడు యెషయా గారికి చెప్తా ఉన్నాడు. సో యెషయా గ్రంథంలో మనం 3 కుమారులను చూస్తాము. ఈ 3 కుమారులలో 2 కుమారులు వేరు, లాస్ట్ లో కనిపించిన ఒక్క కుమారుడు మాత్రమే మనకు అనుగ్రహించబడినటువంటి క్రీస్తు. సో నిన్న చెప్పుకున్నటువంటి విధంగా మనము మధ్యలో ఆపాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి. మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం. 1వ అధ్యాయము 3వ వచనం నుండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. యూదా తామారు నందు పేరేసును, జరహును కనెను, పేరేసు ఎస్రోనును కనెను. చాలు, ఇక్కడి దాకా మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక స్త్రీ కనిపించింది, తామారు. ఈ తామారు ఎవరు అనేది నేను ఆది కాండము 38వ అధ్యాయం మొత్తం చదివి వినిపించాను. ఈ తామారు ఏంటి, తామారు చరిత్ర ఏంటి. ఈ యూదా ఎవరని కూడా చెప్పా. ఈ యూదా ఎవరు, యాకోబు గారి 4వ కుమారుడు. ఈయన తల్లి పేరు లేయా. ఈయన పుట్టి తర్వాత ఆయన వేరే ప్రదేశానికి మారిపోయాడు, తన సొంత ఇంటిని అంతటిని వదిలేసి. ఈయన ఏం చేశాడు, ఈయనకి ఒక ఆమెను వచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆమెకి 3 పిల్లలు పుడతారు. ఆ ఫస్ట్ కుమారుడినేమో ఒక ఆమెను పిలిపించి పెళ్లి చేస్తాడు. ఆమె పేరు తామారు. ఆమె అన్య దేశస్త్రాలు, అన్య దేవుణ్ణి పూజించేటువంటి వ్యక్తి. ఆమెని యూదా వంశంలోనికి చేర్చుకున్నాడు యూదా. ఫస్ట్ కుమారుని పెళ్లి చేశాక తర్వాత ఆయన దేవుడికి కొంచెము దుఃఖకరంగాను, దేవుడు అంటే ఇష్టం లేనటువంటి గాను ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ కుమారుడిని చంపేశాడు. మరలా తర్వాత మామేం చేశాడు, యూదా 2వ కుమారుడిని పెళ్లి చేశాడు. 2వ కుమారుడు కూడా తప్పు చేశాడు కాబట్టి 2వ కుమారుని కూడా దేవుడు చంపేస్తే ఇంకా ఆఖరిగా మిగిలింది 3వ కుమారుడు. నేను ఇవ్వక ఇంకా నా ఈ కుమారుడు కూడా ఇచ్చేస్తే ఈ కుమారుడు కూడా చచ్చిపోతాడేమో అని చెప్పి, అమ్మా మా కుమారుడు ఇంకా వయసులో లేడు కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపోయి అక్కడే ఉండు, తర్వాత నేను పిలుస్తానులే పిల్లాడు వయసుకు వచ్చాక. అంటే ఆ ధర్మాలన్నీ వేరుగా ఉంటాయి. మామ ధర్మము, మరిది ధర్మము అని చెప్పి వదిన ధర్మాలు, వీటిని ఆ ధర్మాలుగా పిలుస్తారు. సో తర్వాత క్రీస్తు వీటినంటే కట్టుబాట్లు పెట్టి ఈ బంధాలకు దూరంగా ఉండాలి, ఈ బంధాలకు దూరంగా ఉండాలని తర్వాత దేవుడు కట్లు పెట్టడం జరిగింది. సో ఈ తామారు తర్వాత చూసినట్లయితే తర్వాత యూదా గారితో సైనించి ఒక కుమారుడిని కంటది. ఆ కుమారుడి పేరే, ఫస్ట్ కుమారుడి పేరు తామారు నందు ఎవరు పుట్టారు, పేరేసును జెరహును కనెను, పేరేసు ఎస్రోనును కనెను. సో ఫస్ట్ కుమారుడు నుండి యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి స్టార్ట్ అయింది. తర్వాత ఇంకొక స్త్రీ కనబడుతుంది మనకి 5వ వచనంలో. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను. చాలు, ఈ రాహాబు ఎవరు అని అంటే మనం గమనిస్తే వేగుల వారికి సహాయం చేసినటువంటి స్త్రీ. ఈమె చేసినవి ఒక 2 వచనాల్లో క్లుప్తంగా చూద్దాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం.
విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. దానికి కొంచెం పైన వచ్చిన 30 కూడా చూద్దాం. ఓకే, కొంచెం ఇంకో వచనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. 2:25. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతమే. ఇక్కడ యాకోబు గారు చెప్పేటువంటిది, హెబ్రీలకు రాసిన పత్రిక అంటే పౌలు గారు చెప్పేటువంటిది ఒకటే. రాహాబు తన విశ్వాసమును కనపరిచెను. ఈమె చేసే పనేంటి? ఈమె ఒక వేశ్య. ఈమె ఎక్కడ ఉంటది అని అంటే ఎరికో పట్టణము చివరిగా అంటే స్టార్టింగ్ లో కానీ చివరిలో కానీ పెడతారు వీళ్ళని. ఊరు మధ్యలోకి రానివ్వరు. అయితే ఈ ఎరుకో పట్టణంను స్వాధీనం చేసుకోవాలంటే చాలా కష్టం. అప్పట్లో దేశాల మీదకి యుద్ధాలకు వెళ్ళేవారు. ఇప్పుడు నాకు ఒక దేశం నచ్చింది, ఆ దేశం మీదకి వెళ్ళాలంటే నాకు సైన్యం ఉండాలి. నేను ఆ సైన్యం కలిసి ఎదుటి వారి సైన్యంతో యుద్ధం చేస్తా. అయితే ఎదుటి రాజ్యం వాళ్ళు వారి దేశాన్ని కాపాడుకోవటానికి గోడలు, మంచి దట్టమైనటువంటి గోడలు, గట్టి గోడలు నిర్మించుకుంటారు. ఒకటి లేదు అని అంటే ఒక నదీ ప్రాంతంలో చేసుకుంటే చుట్టూరు నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లలో భయంకరమైన మొసళ్ళు కానీ చేపలు కానీ వదిలేస్తారు. ఆ చుట్టూరు ఉన్నటువంటి నీళ్లలో కానీ నిర్మించుకుంటారు. అంటే వారి ప్రదేశాన్ని బాగా బలంగా కట్టుకుంటారు ప్రహరీగా. అయితే ఈ ఎరుకో గోడలు చాలా బలంగాను ఎత్తుగాను ఉండేవి. వీటిని దాటి లోపలికి రావటం అసాధ్యం. అయితే యెహోవా చెప్పినట్లుగా 7 రోజులు రోజుకొకసారి గోడ చుట్టూరు తిరగండి అని చెప్పగానే ఈ ఇజ్రాయేలీలు ఒకళ్ళు బూర పట్టుకొని, ఒకళ్ళు కేకలు వేసుకుంటూ, ఒకళ్ళేమో చక్కగా డ్రమ్ములు కొట్టుకుంటూ, ఇంకొకరు వెనకాల నుండి దేవుడు జయహో అని చెప్పి మాట్లాడుకుంటూ 7 రోజులు రోజుకొకసారి వచ్చి చుట్టూరు తిరగడం జరిగింది. 7వసారి మాత్రం కుప్పకూలింది. ఈ 7 రోజులు వీరు తిరిగే క్రమంలో ఇజ్రాయేలీలో నుండి ఇద్దరు ఆ యొక్క దేశంలోనికి అంటే ఆ ప్రదేశంలోనికి వెళ్ళారు. ఎందుకు అని అంటే చెకింగ్ అనమాట. అక్కడ వాళ్ళు ఎట్లుంటారు, ఏ విధంగా ఉంటారు, అసలు మనం వెళ్తే వాళ్ళతో యుద్ధం చేయగలమా చేయలేమా అనేటువంటిది ఒక ఇద్దరిని స్పై అంటారు అనమాట ఈ కాలంలో. సో వాళ్ళని పంపించారు. వారినే వేగుల వారు అనంది బైబిల్. వారిని చక్కగా ఆహ్వానించింది రాహాబు ఆహ్వానించి వారితో ఒక సంధి చేసుకుంది. ఇదిగోండి, ఈ ప్రదేశం అంతా పాపపు ప్రదేశం, నేను ఒప్పుకుంటా. అయితే నేను మీకు సహాయం చెయ్యాలి అని అంటే మీరు నన్ను నా కుటుంబమును నాశనం చేయకుండా వదిలేయాలి అని చెప్పి ఒక మాట అడుగుతుంది. సరే అని చెప్పి మాట ఇస్తారు వాళ్ళు. సో వీరు అంటే ఈమె విశ్వాసంతో ఉండినటువంటి ఈమె ఏం చేసింది? ఆ విశ్వాసాన్ని చూపించింది అనమాట. సో అందుకే ఇక్కడ యాకోబు పత్రికలో చూసాం కదా, విశ్వాసం ఉంటే నీ విశ్వాసమును క్రియారూపంలో చూపించాలి. క్రియారూపంలో నీ విశ్వాసం చూపించకపోతే మృతమే. శరీరంలో ప్రాణం లేకపోతే ఏ విధంగా మృతంగా ఉంటుందో శరీరం, అదే విధంగా విశ్వాసం లేకుండా భక్తి పరులుగా ఉన్నా కూడా మన భక్తి జీవముగా ఉండదు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి రాహాబు చేసినటువంటి పని ఏంటి అని అంటే ఆమె వేశ్య ఉండి దేవుని యందు భయము భక్తి కలిగి విశ్వాసమును చూపించి నీతిమంతురాలయ్యి వేగుల వారికి సహాయం చేసింది. వారు చాలా తేలిగ్గా ఆ యొక్క ప్రదేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారు ఎందుకు స్వాధీనం చేసుకోవాలి? ఇజ్రాయేలీదే ఆ ప్రదేశం. వారు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన క్రమంలో ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఎరుకో పట్టణం వాళ్ళందరూ చక్కగా దాన్ని ఆక్రమించుకొని వారి పట్టణాన్ని కట్టుకున్నారు. తిరిగి వారి ప్రాంతానికి వారు వస్తూ మొత్తాన్ని ఆక్రమిస్తూ వచ్చారు ఇజ్రాయెల్. తర్వాత ఈ రాహాబు గారి తర్వాత ఇంకో స్త్రీని గమనించవచ్చు. ఫస్ట్ స్త్రీ ఎవరు? మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో మొదటి స్త్రీ మనం చూసినట్లయితే తామారు, 2 రాహాబు, 3
కిందే ఉంటది 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మొదటి అధ్యాయము 5వ వచనం, మత్తయి సువార్త. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఇక్కడ ఇంకొక స్త్రీ కనిపిస్తుంది, రూతు. అసలు ఈ రెహబాము ఎవరికి, ఏ జనానికి సంబంధించిన వ్యక్తి అని అంటే, ఈ రెహబాము కనానీయులకు సంబంధించిన వ్యక్తి. ఈ కనానీయులు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, నోవాహు గారి కుమారుల్లో నుండి వచ్చారు. నోవాహు గారి కుమారులు ఎవరు? షేము, హాము, యాపేతు. వారి కుమారుల నుండి కనానీయులు వచ్చారు. కనానీయులు ఎందుకు శపింపబడ్డారు అని అంటే, ఆది కాండంలో చూసినట్లయితే ప్రళయం అంతా అయిపోయింది, చక్కగా భూమి అంతా నీటి మొత్తాన్ని పీల్చేసుకుంది, 6 నెలలు కనిపించింది, చక్కగా అందరూ బ్రతకటం మొదలు పెడుతూ ఉంటే నోవాహు గారు చక్కగా తాగేస్తారు. మంచిగా తాగి ఆ రాత్రి పూట చక్కగా ఒంటి మీద బట్టలు కూడా లేవు అన్నంతగా పడిపోతారు ఆయన సోలిపోయి. ఆ విషయాన్ని, ఆ సంఘటనను ఒక కుమారుడు చూస్తాడు. 3 కుమారులు ఒక కుమారుడు చూసి నవ్వుతాడు. నవ్వి తన దశమల్ల కనిపించగానే కుమారుడు నవ్వుతాడు. అంటే బట్టలేమీ లేకుండా ఉన్నాడని చూసి నవ్వుతాడు. ఆ నవ్వింది చూసి ఇంకో కుమారుడు చెప్తాడు, సహోదరుడు చెప్పారే చూడరా నాన్న ఎట్లా ఊడుకున్నాడో ఏంటో అని చెప్పి నవ్వుతాడు. ఈ విషయం పొద్దున లేవగానే తండ్రికి తెలిసింది. నన్నే చూసి నవ్వుతావా, నువ్వు వచ్చి ఏదైనా కప్పాలి కానీ అది చూసి ఎక్కిరిస్తావా, నవ్వుతావా అని చెప్పి తండ్రికి కోపం వచ్చి అక్కడ శపిస్తాడు. నీ జనము ఈ విధంగా ఉండబోతుంది, కష్టాలు అనుభవిస్తారా అని చెప్పి అదొక శాప వచనం ఆది కాండంలో ఉంటది, నోవాహు గారి కాలంలో నుండి. సో ఆ విధంగా కనానీయులు శపింపబడతారు, నీ వంశం అంతా శపింపబడిద్ది అని చెప్పి. సో ఈ విధంగా కనానీయులు శాపగ్రస్తమైనటువంటి జనము. వీరు ఇజ్రాయేలీలో ఎప్పటికీ కలవనివ్వరు. ఫస్ట్ మనం చూసినట్లయితే తామారు వేరే దేశానికి, వేరే ప్రజలకు సంబంధించిన ఆమెని యూదులలోకి ఆహ్వానించారు. తర్వాత ఈమె రెహబాము కనానీయులు అంటే శాపగ్రస్తమైనటువంటి వంశం నుండి వచ్చింది, ఈమెని మనము ఆహ్వానించుకున్నాము. తర్వాత 3వ వ్యక్తి రూతు గ్రంథం ఓపెన్ చేద్దాము. ఈమె ఏ దేశానికి, ఎవరికి సంబంధించింది? రూతు మొదటి అధ్యాయము, రూతు మొదటి అధ్యాయము 3వ వచనం. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. చాలు. ఈ వారి పేర్లు ఓర్పా, రూతు. ఈ రూతు గారు ఎక్కడి నుండి వచ్చారు అని అంటే, మోయాబీయుల నుండి వచ్చారు. అసలు ఈ మోయాబీయులు ఎక్కడి నుండి వచ్చారు అని అంటే, ఈ మోయాబీయులు లోతు కుమార్తె, మొదటి కుమార్తె కొడుకు నుండి వచ్చారు. లోతు కుమార్తెల గురించి తెలిసిందే. సొదొమ గొమొర్రా పట్టణంలో పాపం చేశారని చెప్పి దేవదూతల్ని దేవుడు పంపించి వారిని హెచ్చరించి ఆ ప్రాంతం నుండి పంపించేశాడు. సో వాళ్ళ తల్లి లోతు గారి భార్య వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. తర్వాత వీరు రాత్రంతా ఉండి తండ్రితో పాపం చేస్తారు. తండ్రికి ద్రాక్షారసం ఇచ్చి 2 కూతుళ్ళు పాపం చేస్తారు. తండ్రి ద్వారా వీరు గర్భవతులు అవుతారు. సో ఈ యొక్క మొదటి కుమార్తె, లోతు గారి మొదటి కుమార్తె కుమారుడి నుండి మోయాబీయులు స్టార్ట్ అవుతారు. ఈ మోయాబీయులను కూడా ఇలాంటి వారు ఈ విధంగా కన్నబడ్డారు అని చెప్పి వీరి వంశస్థులను కూడా ఇజ్రాయేలీలు దగ్గరికి రానివ్వరు. అట్లాంటి రూతు వంశం నుండి మనము బోయాజు వంశంలోనికి ఆహ్వానించుకొని ఈ బోయాజు వంశం నుండి యేసుక్రీస్తు ప్రభువారు రావటం జరిగింది. ఇంకొక స్త్రీని గమనిద్దాం. మత్తయి సువార్త మనం మొత్తము 3 చూసేసాం ఆల్రెడీ. ఫస్ట్ ఏమో తామారు, 2 రాహాబు, 3 రూతు, 4వ వ్యక్తి 6వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. యెషయా రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. బెత్షెబా ఎవరు?
చక్కగా దావీదు గారు యుద్ధానికి వెళ్లకుండా చక్కగా నిద్రపోతూ ఉంటారు ఇంట్లో. కానీ సైనికులందరూ యుద్ధం చేస్తూ ఉంటారు. ఈయన చక్కగా చల్లపూట వేళ డాబా మీద అటు ఇటు తిరుగుతూ ఉంటే కింద ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంటది. ఆమెను చూసి మోహించి ఆమెతో సైనిస్తాడు. ఆమె బెత్షెబ. ఆమె భర్త సైన్యంలో పనిచేసేటువంటి సైనికుడు ఊరియా. సో ఆమెతో సైనించి తప్పు చేశాడు. భర్తకు ఎక్కడ తెలుసు, భర్తను చంపేస్తాడు దావీదు గారు. తర్వాత ప్రవక్తను పంపించి దావీదు నువ్వు చేసింది తప్పు అని చెప్పి దావీదు గారికి చెప్తాడు. దావీదు గారు దాన్ని మారు మనసు పొందుకొని మరలా తాను చేసిన తప్పును సరిదిద్దుకుంటాడు. అయితే దావీదు గారికి బెత్షెబా గారికి ఇద్దరికి ఒక కుమారుడు పుడతాడు. పుట్టిన వెంటనే చచ్చిపోతాడు. వెంటనే మరలా ప్రార్థిస్తాడు. అప్పుడు తర్వాత రెండో కుమారుడు పుడతాడు. ఆయనే జ్ఞాని అయినటువంటి సొలొమోన్ గారు. తర్వాత సొలొమోన్ గారి దగ్గర నుండి రెహబాం వస్తాడు. ఇక అక్కడ నుండి వీరి వంశం స్టార్ట్ అయింది. అయితే ఈ బెత్షెబా ఎవరి అంటే యూదా దేశంలోనిది కాదు, యూదా వంశంలోనిది కాదు, ఇజ్రాయేల్ వంశంలోనిది కాదు. అయినా సరే యేసుక్రీస్తు ప్రభు వారి వంశంలో ఈమెకు ఒక స్థానం, చోటు దక్కింది. సో ఇప్పుడు నేను నలుగురు స్త్రీల గురించి చెప్పా. తామారు దేవుడు అంటే భయము, భక్తి లేదు, కానీ నీతిమంతురాలుగానే ఉంది. ఆమె అన్య దేశస్తురాలు, కానీ ఆమెను యూదులలో కలుపుకున్నారు. రెండవ స్త్రీ ఎవరు? రెహబాము అనేటువంటి స్త్రీ వేశ్య. ఈమె శాపగ్రస్తమైన జనం నుండి వచ్చింది, కనానీయుల నుండి వచ్చింది. అయితే ఈమె తన విశ్వాసము, దేవుడి అలా తన ప్రేమను చూపించటం జరిగింది. తన జీవితము కూడా దేవుని యందు భయము, భక్తితో ఎక్కడా లేదు. కానీ ఒక ఛాన్స్ వస్తే ఆ ఛాన్స్ ని చూపించింది అనమాట. దేవుని మీద నాకు ఇంత ప్రేమ ఉంది, విన్నాను మీ దేవుడి గురించి, మీ దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేస్తాడని నేను విన్నాను అని అంటారు. తర్వాత మూడవ స్త్రీ రూతు. ఈ రూతు ఎక్కడి నుండి వచ్చిందంటే మోయాబీయుల నుండి వచ్చింది. మోయాబీలు ఎక్కడి నుండి వచ్చారు? లోతు కుమార్తెలలో మొదటి కుమార్తె కొడుకు నుండి వచ్చినటువంటి సంతానం మోయాబీలు. వీళ్ళు శాపగ్రస్తులే. వీళ్ళని కూడా ఇజ్రాయెల్ దగ్గరికి రానివ్వరు. నాలుగో స్త్రీ బెత్షెబా ఎట్లా? దావీదు గారికి అప్పటికే పెళ్ళయింది, కానీ ఈమెనేం చేసుకున్నాడు? ఉపపత్నిగా పెట్టుకున్నాడు. ఈమె నుండి వచ్చినటువంటి వారు జ్ఞాని అయిన సొలొమోను. ఆ ప్రాంతంలోనే అత్యధికమైన జ్ఞానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి. అండ్ తక్కువ వయసులోనే రాజ్యంలో రాజు అయ్యాడు. సో ఇటువంటి స్త్రీలను దేవుడు ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? బైబిల్లో చాలా మంది ఉన్నారు స్త్రీలు, గొప్ప పరాక్రమం గల స్త్రీలు ఉన్నారు. దెబోరా ఉంది, చక్కగా ఇజ్రాయేలీలను 40 సంవత్సరాలు పరిపాలించింది ఆమె. ఇంకా చాలా మంది వ్యక్తులు ఉన్నారు. రాహేల్ ఉన్నారు, రెబ్కా ఉన్నారు. వీళ్ళు దేవుని యందు భయంతో ఉన్నారు, భక్తితో ఉన్నారు. ఇస్సాకు గారి భార్య ఉంది, ఎవరిని కూడకుండా పురుషుణ్ణి ఎరిగినటువంటి స్త్రీగా ఉండి భర్తతోనే ఆమె జీవితాంతం ఉంది. భర్తతోనే భయముతోనూ భక్తితోనూ దేవుని ఎప్పుడు ఆరాధిస్తూ ఉంది. మెచ్చినటువంటి కోడలు, చక్కగా ఉన్నటువంటి కోడలు, అందరికీ తల్లి అయినటువంటి శారా చాలా 100 సంవత్సరాల దాకా పిల్లలు లేకపోయినా సరే దేవుని ఎందుకు భయంతో ఉంది, భక్తితో ఉంది. మరి ఆమెను ఎందుకు ఎంచుకోలేదు? ఇట్లాంటి వారిని ఎందుకు దేవుడు ఎంచుకున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏ వంశం నుండి వచ్చారు? యూదా వంశం నుండి వచ్చారు. దేవుడు యూదా వంశంలో వారిని మాత్రం, అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా నేను యూదా వంశానికి చెందిన దాన్ని, అంటే క్రీస్తు వస్తే నా నుండి రావాలి. కానీ నేను వేరొకరిని పెళ్లి చేసుకున్నా, అంటే వేరే వంశం వాళ్ళని పెళ్లి చేసుకున్నా. సో అప్పుడు ఎట్లా అవుతుంది? వేరే వంశం వాడిని నాలో ఆహ్వానించుకున్నా, అంటే అన్యులను నేను దేవునిలోకి ఆహ్వానించుకున్నా. అంటే నా నుండి, అంటే పవిత్రమైన వంశంలో నుండి దేవుడు రాలే, అపవిత్రమైన వారిని పవిత్రతలోనికి చేర్చుకున్నాడు దేవుడు. ఎందుకు అని అంటే, చాలా వాటికి చాలా చోట్ల కామన్ గా చెప్పే మాట, యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు కాదు. ఎవరెవరికి ప్రభువు? ఓన్లీ క్రిస్టియన్స్కే ప్రభు. ఎవరెవరికి ప్రభువు? ఓన్లీ ఫారెన్ లో ఉండేటువంటి వాళ్ళకే ప్రభు. ఎవరికి ప్రభువు? ఓన్లీ ఇజ్రాయెల్లో ఉండేటువంటి వాళ్ళకే ప్రభువు. వాళ్ళకే దేవుడు. ఇండియాలో వాళ్ళకి దేవుడు కాదు, పాకిస్తాన్ లో దేవుడు కాదు, ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో దేవుడు కాడు అని ఇప్పటికీ ప్రచారం జరుగుతూ ఉంది. అందుకే క్రీస్తు ఆయన వంశావళిలో 3 స్త్రీలను చేర్చుకున్నాడు ఆయన. ఆ 3 స్త్రీలు ఎవరు? అన్యులు.
ఆ ముగ్గురు స్త్రీలు ఎవరు? పాపులు. ఆ ముగ్గురు స్త్రీలు ఎవరు? దేవుడు అంటే తెలియని వారు. ఆ ముగ్గురు స్త్రీలు ఎవరు? అసలు దేవుని గురించి విన్నా గాని వారి జీవితంలో వారు బ్రతుకుతూ ఉన్నారు. దేవుడి గురించి తెలిసిన వెంటనే మారు మనసు పొందినవారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు యూదా వంశంలో నుండి వచ్చిన ప్రతి ఒక్కరి కోసం వచ్చాడు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు అని చెప్పి చూపించటానికి ఆయన వంశంలోనికి అన్య మతస్థుల స్త్రీలను కూడా ఆయన ఆహ్వానించాడు. ఆయన ద్వారా యేసుక్రీస్తు ప్రభువును రావటం జరిగింది. అందుకే మనకు రోమా పత్రికలో పౌలు గారు ఒక మాట అంటారు, 10వ అధ్యాయము, రోమా పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. రోమా పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉన్నాడు. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. చాలు. ఈ కృప ఓన్లీ ఆయన పుట్టిన వంశం మాత్రమే చూపించట్లే. ఈ కృప ఓన్లీ ఆయనకి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకే చూపించట్లే. ఈ కృప ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి బైబిల్ చదువుతూ చర్చిలో కూర్చొని పాటలు పాడుతూ వాక్యం వినే వాళ్ళకే కాదు ఈ కృప, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవులకు ఈ కృప ఉంది. అయితే ఈ కృపను కొంతమంది ఉపయోగించుకుంటున్నారు, కొంతమంది ఆహ్వానిస్తున్నారు, కొంతమంది వాడుకుంటున్నారు, కొంతమంది వదిలేస్తున్నారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పటి నుండి అందరూ సమానం అయ్యారు. మరి అంతకుముందు చెప్పాను కదా భేదాలు, మోయాబీయులకి ఇజ్రాయేలీలకి పడదు, వాళ్ళిద్దరు దూరంగా ఉంటారు. తర్వాత కనానీయులకి ఇజ్రాయేలీలు పవిత్రమైన జనంగా భావిస్తారు. వీరు ఎవరిని పడితే వాళ్ళు లోపలికి వాళ్ళ జనంలోనికి రానివ్వరు. వీళ్ళకంటూ యెహోవా దేవుడు కొన్ని రూల్స్ పెట్టాడు. వారికంటూ పస్కా పండుగ, పులియన్ రొట్టెల పండుగ ఉంటాయి. ఇప్పుడు ఈ పస్కా పండుగ, పులియన్ రొట్టెల పండుగ నేను ఇజ్రాయేలీని, మీరందరూ ఇజ్రాయేలీలు, మనం అందరం చేసుకుంటా ఉంటాం. అయితే బయట వాళ్ళు ఈ పండుగను చూశారు, అరే నాకు బాగా నచ్చింది ఈ పండుగ, మీరు రొట్టెలు వండుకుంటున్నారు కదా, మీరు మాంసం వండుకుంటున్నారు కదా, నాకు కూడా కొద్దిగా పెట్టాలి, నాకు కూడా కొద్దిగా రొట్టెలు. మనం పండుగ చేసుకున్నప్పుడు మన ఇరుగు పొరుగు వారికి కొంత ఆహారం ఇస్తాం. అయితే ఇజ్రాయేలీలు చేసుకునే ఆ పండగకి వాళ్ళే వండుకోవాలి, వాళ్ళే తినాలి. వాళ్ళు బయట వాళ్ళకి పెట్టడానికి వీల్లేదు, బయట వాళ్ళది వాళ్ళు తినడానికి వీల్లేదు. అయితే ఒకవేళ వాళ్ళు నేను మీలోకి వచ్చేస్తాను, మీ ఇజ్రాయేలీలోకి వచ్చేస్తాను, మీలాగే ఉంటాను, మీలాగే ప్రార్థిస్తాను, మీలాగే తిండి తింటాను, మీలాగే దేవుని యందు భయంతో భక్తితో ఉంటాను అని అంటే వాళ్ళని ఏం చేయాలి? ఫస్ట్ సున్నతి చెప్పాలి. అర్థమైందా? సున్నతి చేయించుకుంటే వాళ్ళు పరచబడినట్టు, పరిశుద్ధులైనట్టు. సో అప్పుడు వారిని ఏం చేయాలి? ఇజ్రాయేలులోకి ఆహ్వానించాలి. అదే ఇప్పుడు బయట వాళ్ళు ఉన్నారు, అన్యమతస్తులు, క్రిస్టియన్లోకి రావాలనుకుంటున్నారు, క్రీస్తుని నమ్ముకోవాలనుకుంటున్నారు, చర్చిలోకి రావాలనుకుంటున్నారు, ప్రార్థన చేయాలనుకుంటున్నారు, మనం క్రిస్మస్ అప్పుడు వండుకునే పిండి పదార్థం తినాలనుకుంటున్నారు, మన కేక్ తినాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏమున్నాయి? రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? రూల్స్ ఉన్నాయా? ఇవి ఎప్పటి నుండి మారాయి? క్రీస్తు పుట్టుక నుండి మారాయి. క్రీస్తు పుట్టుకకు ముందు చాలా కఠినంగా ఉండేది ప్రతి రూల్. దీనిని నెరవేర్చి కొట్టివేయడానికి క్రీస్తు వచ్చాడు. ప్రతి దాన్ని క్రీస్తు నెరవేర్చుకుంటూ వచ్చాడు, దాన్ని కంప్లీట్ చేస్తూ వచ్చాడు, ఫుల్ఫిల్ చేస్తూ వచ్చాడు. తర్వాత క్రీస్తు ఆరోహణం అవటం జరిగింది. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభువారు మనకేం చెప్పాలనుకుంటున్నారు క్రిస్మస్ రోజు అని అంటే, క్రీస్తు ఒక వర్గానికి చెందినవాడు కాడు, ఒక దేశానికి చెందినవాడు కాడు, ఒక వంశానికి చెందినవాడు కాడు, ఒక ప్రజలకు మాత్రమే చెందినవాడు అసలే కాడు. క్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన మాత్రమే ప్రభువు. క్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయనే రక్షకుడు, ఆయన తప్ప రక్షకుడు ఈ లోకంలో లేరు అని నిరూపించుకోవటానికి అన్య మతస్థులను కూడా ఆయనలోనికి ఆహ్వానించుకున్నాడు. యూదులలోనికి అన్య స్త్రీలను ఆహ్వానించాడు. పవిత్రమైనటువంటి జనాంగంలోనికి అపవిత్రమైన వారిని
అపవిత్రమైన వారికి ఒక స్థానాన్ని దేవుడు కల్పించాడు. కాబట్టి మనకు కూడా, మనము ఇప్పుడు పరిశుద్ధులుగా ఉన్నాము, పరిశుద్ధులుగా ఉండనటువంటి వారికి కూడా దేవుడు ఒక స్థానాన్ని ఏర్పరిచాడు. వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, వారిని కూడా దేవుడు చూశాడు, వారి బాధలను కూడా దేవుడు తీర్చగలడు, వారితో దేవుడు మాట్లాడతాడు, వారి వంశం నుండి దేవుడు పుట్టుక జరుగుతుంది, వారి వంశం నుండే దేవుడు వస్తాడు. ఇవన్నీ నెరవేర్చటానికి, చూపించటానికే దేవుడు ఈ వంశావళిలో ఆ 3 స్త్రీలని కూర్చోబెట్టడం జరిగింది. లాస్ట్లో చూసినట్లయితే మరియమ్మ గారు ఉంటారు. మరియమ్మ గారు ఆమెది వేరు, ఆమె కన్యక, పరిశుద్ధురాలు, పునీతమైనటువంటి మరియా అని అంటారు ఎక్కువగా. సో ఆమె సబ్జెక్ట్ అంతా పక్కన పెడితే ఈ 3 స్త్రీలు మాత్రం లోకంలో ఉన్నటువంటి స్త్రీలు, ఈ లోకంలో ఉన్నటువంటి స్త్రీలను కూడా దేవుడు ప్రేమించి ఎన్నుకున్నాడు అని చెప్పి ఈ క్రిస్మస్ రోజు దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఎవరైనా ఏదైనా ఈ విధంగా మాట్లాడితే లేదు, క్రీస్తు పుట్టుక అన్య స్త్రీల నుండే మొదలైంది అని చెప్పాలి. ఫస్ట్ తామారు నుండే స్టార్ట్ అయింది ఈ పుట్టుకంతా. పెరేసు, తామారు కొడుకు ఫస్ట్ కుమారుడు పేరు పెరేసు. కమల పిల్లలు వాళ్ళిద్దరు చెప్పాను కదా, కమల పిల్లలు ఫస్ట్ కుమారుడు చేయి బయట పెడతాడు ఒకడు, ఆ చేయికి చక్కగా ఎర్రదారం కట్టిద్ది ఆ మంత్రసాని. ఎందుకు? గుర్తు కోసం, ఎవరు ఫస్ట్ పుట్టారు. వాళ్ళ తమ్ముడినేమో నెట్టేస్తున్నాడు, నెట్టేసి ఫస్ట్ వీడియో బయటకు వచ్చాడు. తర్వాత 2వ కుమారుడు వచ్చాడు. సో ఫస్ట్ కుమారుడు నుండి వంశావళి మొత్తం స్టార్ట్ అవుతూ వచ్చింది. ఈ స్త్రీలు ఎవ్వరూ దేవుల్లో లేనటువంటి వారే. ఈ స్త్రీలకి దేవునికి సంబంధమే లేదు. ఈ స్త్రీలు శపించబడినటువంటి వారంటే, ఇజ్రాయేలీలు ఏ విధంగా ఉండేవాళ్ళనంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం భోజనం చేయాలి, అన్నం తినాలి, చేతులు, కాళ్ళు, ముఖము శుభ్రంగా కడుక్కొని చక్కగా నీట్గా చేసుకొని తింటారు కూర్చొని. యేసుక్రీస్తు ప్రభువారు వేరే వాటితో కూర్చొని చక్కగా ఎవరు ఈ విధంగా నీట్గా కొంతమంది ఉండరు. వారికి ఉన్నటువంటి రూల్స్ ఇవి. అన్నం తినేటప్పుడు ఈ విధంగా శుభ్రంగా ఉండాలి, కొన్ని చోట్లకు వెళ్ళేటప్పుడు ఈ విధమైనటువంటి వస్త్రధారణ ఉండాలి, ఈ విధంగా మాట్లాడాలి అని కొన్ని వాళ్ళకు రూల్స్ ఉన్నాయి. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు అన్యులతో కూడా కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడు శిష్యులతో అంటారు కొంతమంది, ఏంటిది యూదుడయ్యండి అన్యులతో సహవాసం ఏంటి, చేతులు కూడా కడుక్కోకుండా భోజనం చేస్తున్నాడు ఏంటి అని అంటారు. అప్పుడు క్రీస్తు ఏమంటాడు, చేతులు శుభ్రంగా ఉండకపోయినా పర్వాలేదు, ఏముండాలి శుభ్రంగా, ఫస్ట్ హృదయం శుభ్రంగా ఉండాలి. అంటే ఇజ్రాయేలీలు అంత కఠినంగా ఉండేవాళ్ళు. అంత కఠినంగా ఉన్నటువంటి ఇజ్రాయేలీలు శపించబడిన వారిని రాణిస్తారా? దగ్గర కూడా రానిరు. అయితే ఇజ్రాయేలీలు ఆశీర్వదింపబడిన జనం, ఘనంగా ఉంటారు, గొప్పగా ఉంటారు, మంచి ఆహారం, మంచి సంపద సంపాదించుకుంటూ గొప్పగా హ్యాపీగా ఉంటారు. ఇటువంటి ఇజ్రాయేలీలు మంచి జనంలోనికి వాళ్ళు రావాలని ఆశపడతారా? కానీ వీళ్ళు రాణిస్తారా? రానివ్వరు. కానీ క్రీస్తు వీళ్ళల్లో నుండి వచ్చి వాళ్ళని ఆహ్వానించాడు, వాళ్ళకంటూ ఒక స్పెషల్ ప్లేస్ని ఇచ్చాడు దేవుడు. అయితే మనకేం చూపిస్తున్నాడు? నేను మిమ్మలను ప్రేమిస్తున్నా, నేను మీ అందరి కోసం వచ్చా, ఒకరి కోసం మాత్రమే రాలేదు. ఎక్కువగా చెప్పేది ఏంటంటే క్రీస్తు ఇజ్రాయేలు దేవుడు ఎప్పటికీ కాదు. క్రీస్తు ఇజ్రాయేలీల వంశం నుండి, అంటే యూదుల వంశం నుండి వచ్చినా సరే అన్యులకు క్రీస్తు ఒక స్థానాన్ని ఏర్పరిచాడు. కాబట్టి ఈ క్రిస్మస్ దినమున మనము తెలుసుకోవాల్సింది, క్రీస్తు మన కొరకే వచ్చాడు, క్రీస్తు మన పక్కింటి వారి కోసం కూడా వచ్చాడు, క్రీస్తు మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి కోసము వచ్చాడు, క్రీస్తు పాకిస్తాన్లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం వచ్చాడు, క్రీస్తు అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం వచ్చాడు. మొత్తం చెప్తే క్రీస్తు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కోసము వచ్చాడు అనేటువంటిది మనము ఎవరైతే ఈ యొక్క ప్రశ్న మనకు వేస్తారో ఈ ప్రశ్న వెంటనే సమాధానం వెళ్ళిపోవాలన్నమాట. ఎవరు సమాధానం చెప్పలేక సైలెంట్గా ఉంటూ దేవునికి దూషణకరంగా మనం మారకూడదు. ఎప్పటికీ మనం బైబిల్ చదివినా, ప్రార్థనకు వచ్చినా మనకు తెలిసిన సబ్జెక్ట్ని ఎప్పుడు మన మనసులో ఉంచుకోవాలి. లేదు విన్నాము బయటికి వెళ్ళాక వదిలేసాము అని అంటే దేవుడు కూడా అంతే, ఇప్పుడు నిన్ను కాపాడుతాడు, పరలోకానికి వెళ్ళాక నాకు తెలియదు నువ్వు అంటాడు సింపుల్గా. అప్పుడు మనం అల్లాడిపోవాల్సిందే, ఇబ్బంది పడాల్సిందే. కాబట్టి ప్రతిదీ మనం గుర్తుంచుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. క్రీస్తు పుట్టుకను ఆహ్లాదంగాను, ఆనందంగాను, సంతోషంగాను,
జరుపుకుందాము. క్రీస్తు పుట్టుక ఈ సంవత్సరానికి ఒకసారి వస్తూనే ఉంటది. క్రీస్తు మనకు కొరకు పుట్టాడని చెప్పి ప్రతి సంవత్సరం మనం ఈ విధంగానే చేసుకుంటూ ఉంటాము. అయితే క్రీస్తు పుట్టుక యథావిధిగా చెప్తున్నట్టుగానే మన మనసులో పుట్టాలి, మన జీవితంలో పుట్టాలి, మన కుటుంబంలో పుట్టాలి, మన ఇరుగు పొరుగు వారిలో పుట్టాలి. ఇవన్నీ పుట్టాలి అని అంటే మనిషికి ఫస్ట్ ఉండాల్సింది సమాధానం. ఎక్కువ శాతం భయము, భక్తి, ప్రార్థన అంటారు, కానీ మనిషికి సమాధానం ఉంటే దేవుడు పుట్టుక ఆటోమేటిక్గా జరిగిపోద్ది మన జీవితంలో. మనిషికి సమాధానం, వర్గానికి సమాధానం, దేశానికి సమాధానం, ప్రపంచానికి దేవునికి సమాధానం. ఇవి గనక ఉంటే మనలో దేవుడు పుట్టినట్టే, మనలో దేవుడు ఉంటే మనలో వెలుగున్నట్టే. వెలుగు మనమైతే ఖచ్చితంగా వెలుగు ఉన్నటువంటి ప్రదేశానికే మనం వెళ్తాం. లేదు మనలో చీకటి ఉంటే చీకటి ప్రదేశానికే మనం అందరము వెళతాం. కాబట్టి అందరూ తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే కొంచెంసేపు ప్రార్థన చేద్దాము. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప సమయమును బట్టి ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడు ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడు వచ్చినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నిన్నటి వరకు మీరు కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజున అనుగ్రహించారు. వందనాలు. ఎంతో మంది రోజులకు నశించిపోచుండగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికే సజీవులకు ఉంచిన విధానం బట్టి మీ కృతజ్ఞతలు అయ్యా. ఈరోజు మేము నీ యొక్క పుట్టినరోజును నా తండ్రి మేమందరము ఘనంగాను జరుపుకొని నీ యొక్క ప్రేమను నా తండ్రి మేమందరము తెలుసుకున్న కృపను మాకు అనుగ్రహించారు. మీ కృతజ్ఞత. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నా తండ్రి ప్రభువా, మీరు నా తండ్రి అన్యులను కూడా తండ్రి ప్రభువా నీ యొక్క పరిశుద్ధ సంఘంలో చేర్చుకుంటున్నాం. అయ్యా తండ్రి ప్రభు, ప్రతి ఒక్కరిని నా తండ్రి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. నీ యొక్క చేతులు నా తండ్రి దినమెల్లను ప్రతి ఒక్కరి కొరకు చేతులు చాపుతూ ఉన్నావు. నీ యొక్క ప్రేమ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, నీ యొక్క కృప ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అని చెప్పి మాకు ఈరోజు తెలియచేసినటువంటి విధానం బట్టి నీకు స్తుతులు నా తండ్రి. అయ్యా ఇదే విధంగా మా యొక్క తోటి స్నేహితులకు నీ యొక్క ప్రేమను తెలియజేసి తండ్రి నీ యొక్క రాజ్యంలో పాలిభాగస్తులై ఉండటకు మాకు సహాయం చేయండి. ఆ విధంగా మార్చుటకు మా కృప చూపించండి నా తండ్రి ప్రభా. నీకు స్తుతులు నాయన. అయా ఇంత గొప్ప మర్మములను మాకు అనుగ్రహించి తెలియజేసినటువంటి విధానం బట్టి మీకు స్తుతులు. అయా ఈ యొక్క మాటలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వారి హృదయాలు భద్రపరుచుకొని దినదినము వారు నెమరు వేసుకొని అయా ఈ యొక్క మాటలు బట్టి నా తండ్రి ఇరుగు పొరుగు వాళ్ళకి ఇదే విధంగా సాక్షులుగా వారు నిలబడుటకు సహాయం చేయండి. అయ్యా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆది నుండి ఎంతవరకు అధ్యక్షత వహించారు, మీ కృతజ్ఞతలు. అయా స్త్రీలను మీరు ఎలాగైతే ఎంచుకుని నా తండ్రి ఘనమైన స్థానమును మీరు ఇచ్చి ఉన్నారు. అయా నా తండ్రి మమ్మలను కూడా తండ్రి ప్రభా ఎంచుకున్న విధానం బట్టి మీకు స్తుతులు. అయా నీ యొక్క సంఘస్థులను మీరు ఎంచుకోండి. అయా ఘనమైన స్థానంలో ప్రతి ఒక్కరిని ఉంచండి నా తండ్రి. సంఘంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వారు చేసేటువంటి పనుల్లో తోడుగా ఉండండి. అయా నా తండ్రి ప్రభా ఇప్పటిదాకా నా తండ్రి యొక్క సంవత్సరం అంతా మమ్మల్ని మీ రెక్కల కాపుదల భద్రపరిచి అయా డిసెంబర్ 25వ తారీఖు దాకా తండ్రి ప్రభు మమ్మల్ని నిలిపి నా తండ్రి నీ యొక్క సన్నిధిలో కూర్చొని నా తండ్రి నీ యొక్క మాటలు విని నిన్ను స్తుతించి ప్రార్థించే కృపను మా అందరికీ అనుగ్రహించారు. మీ కృతజ్ఞతలు ఆయన. అయా నా తండ్రి ప్రభా నీకే స్తుతులు నా తండ్రి. అయ్యా వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ పరిస్థితిలో ఉన్నారో మేము ఎరుగము నాయన. అయ్యా సమస్తము నీవే తెలిసిన వాడు నా తండ్రి. ప్రతి ఒక్కరికి కావాల్సిన అవసరతను మీరు తీర్చండి. అయా నా తండ్రి ప్రభా నీ యొక్క చిత్తము వారి కుటుంబాల్లో నెరవేర్చండి. అయా తండ్రి నీ ఉనికి తండ్రి ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబంలో తెలియజేయండి. నీ యొక్క వెలుగు నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో వెదజల్లేలా కృప చూపించండి. అయా నీ యొక్క దేవదూతలు ప్రతి ఒక్కరి కుటుంబం చుట్టూ నా తండ్రి ఇక్కడ ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరి కుటుంబం చుట్టూ నా తండ్రి కాపలాగా ఉండి ఎటువంటి దుష్టుడు నా తండ్రి కుటుంబంలోనికి ప్రవేశించకుండా ఉండటకు సహాయం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నా తండ్రి నీకు గొప్ప సాక్షులుగా తండ్రి ప్రభు నీ యొక్క సన్నిధిలో నిలిచి నీ ప్రేమను నా తండ్రి చాటి చెప్పే కృపను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నీ అనుగ్రహించండి నా తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు. మరలా నీ చిత్తమైతే అయ్యా తండ్రి వచ్చే శనివారం మేమందరం ఇదే విధంగా కూడుకొని నేను స్తుతించి కనపరిచే భాగ్యం అనుగ్రహించమని యేసునామమున పెట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.